అయితే ఒక్క తేడా నేను బిల్డర్లతో మాట్లాడినప్పుడు గమనించింది ఏంటంటే, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, అప్పుడు సప్లై అయ్యింది. మొదట్లో సప్లై ప్రాబ్లం వచ్చి తర్వాత సప్లై బాగానే జరిగింది, కానీ రేటు వాసిపోయింది బిల్డర్లకి. ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే రేటు తక్కువ, అంతేగాని ఫ్రీ కాదు. అది తేడా. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రేటు తక్కువ. సార్, ఇంతకు ముందు కూడా జనభూమి కమిటీలు ఉండేవి, వాళ్ళ ద్వారానే ఇసుక సరఫరా జరిగేది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రీచ్ల దగ్గర ఉండేవారు అనేది. ఓకే, తర్వాత జగన్ వచ్చిన తర్వాత అవి లేవనుకోండి. మళ్ళీ ఇప్పుడు టెండర్ల రూపంలో చేస్తున్నారు. ఇంక ఎలాగా ఉచితంగా ప్రజలకు వెళ్తుంది ఇసుక? మీకు ఇది డ్రామా కథ తప్పించి మరేమి లేదండి. ఇదివరకు ఏం చేశారంటే, జన్మభూమి కాదు, డ్వాక్రా మహిళలకి కమిటీలకైనా అప్పచెప్పారు. మీకు గుర్తుంటే ఎంఆర్ఓని కొట్టింది ఎందుకు? డ్వాక్రా వాళ్ళ చేత కొట్టించారు, వనజాక్షిని. డ్వాక్రా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి ఇసుక రీచ్ లో కూర్చుని ఇసుక పోయిస్తారా ఎవరన్నా? డ్వాక్రా మహిళల పేరుతో ఆ రీచ్ తీసుకునేసి వీళ్ళు తవ్వుకునేవాళ్ళు. దాన్నే అప్పుడు ఆవిడ ప్రస్తావించినందుకు ఆవిడ కొట్టారు. అంటే కొంచెం అధికారుల పర్యవేక్షణలో ఉండేది, అందుకే అధికారులు ఏం కాదు అక్కడ, వీళ్ళు రీచులు వీళ్ళే చదువుకునేది. అధికారులు నువ్వు ఎక్కువ చదువుతున్నావురా అన్నందుకు కొట్టారు. అది కూడా పక్కన జిల్లా నువ్వు అని చెప్పి మరి చంద్రబాబు రావునే మందలించింది కూడా చూసాం. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే అది కాదు. తర్వాత జగన్ తీసుకొచ్చినటువంటి నేను చెప్పినట్టు ఇలాగా ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకునేది పోయింది. తర్వాత వచ్చి జగన్ టైంలోనే ఇట్లాగా పెట్టారు కొన్ని ఇసుక సప్లై కేంద్రాలు. అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువైనాయి.